సమూవేలు రెండవ గ్రంథము 19వ అధ్యాయము. దావీదు శోకము. ఆ మాటలు విని రాజు మిగుల దుఃఖించెను. అతడు గుమ్మం మీది గదిలోనికి వెళ్ళి శోకము పట్టజాలక, హా కుమారా అబ్షాలోము, నా కుమారా అబ్షాలోము, నీకు బదులుగా నేనే ప్రాణములు కోల్పోయిన ఎంత బాగుగా నుండెడితి. హా కుమారా అబ్షాలోము అని విలపించెను. దావీదు అబ్షాలోము కొరకు విలపించుచున్నాడని యోవాబు వినెను. రాజు ఆ రీతిగా శోకించుచుండుటచే సైన్యములకు ఆ రోజు విజయము శోకముగా మారిపోయెను. సైనికులు యుద్ధమున ఓడిపోయిన వారి వలె చిన్నవోయిన మొగములతో చాటుగా వచ్చి పురమున జొరబడిరి. రాజు మొగముపై ముసుగు వేసుకొని, హా కుమారా అబ్షాలోము, కుమారా అబ్షాలోము అని ఏడ్చుచుండెను. యోవాబు రాజు విలపించుచున్న గది చొచ్చి, సైనికులు నేడు నిన్ను, నీ పుత్రీపుత్రులను, నీ భార్యలను ఉంపుడు కత్తెలను ప్రాణములతో కాపాడిరి గదా, కాని నీవు వారికి తలవంపులు తెచ్చి పెట్టుచున్నావు. నిన్ను ద్వేషించిన వారి పట్ల గాఢ ప్రేమను, ప్రేమించిన వారి పట్ల గాఢ ద్వేషమును కనబరుచుచున్నావు. ఈ సేనాధిపతులన్నా సైనికులన్నా నీకసలు అభిమానమే లేదు. అబ్షాలోము బ్రతికియుండి మేమందరము చచ్చిన ఎడల నీవు మిగుల సంతసించెడి వాడవని ఇప్పుడు తేటతెల్లమైనది. ప్రభు, ఇక లేచి రమ్ము, ఈ సైన్యములకు ఉత్సాహము కలుగునట్లు 4 మాటలు చెప్పుము. యావే తోడు, నీవిప్పుడు వీరిని మెచ్చుకోవైతివేని ఈ రేయి నీ పక్షమున ఒక్కడునూ మిగులడు. బాల్యము నుండి నేటి వరకు నీకు సంభవించిన విపత్తులన్నింటికంటే ఇదియే పెద్ద విపత్తని భావింపుము అని హెచ్చరించెను. కనుక రాజు లేచి నగర ద్వారమునద్దకు వచ్చి నిలుచుండెను. రాజు ద్వారము చెంత ఆసీనుడయ్యనని సైనికులు గుసగుసలు ఓయిరి. వెంటనే వారందరూ సమావేశమై రాజుకు కన్పించుకొనిరి. దావీదు పునరాగమముకు సన్నాహములు. అప్పటికి ఇశ్రాయేలీయులు తమ తమ గుడారములకు పారిపోయిరి గదా. వారిలో వారికి భేదాభిప్రాయములు పుట్టెను. వారు, రాజు మనలను శత్రువుల బారి నుండి, ఫిలిస్తీయుల బెడద నుండి కాపాడెను గదా, ఇప్పుడు అతడే అబ్షాలోముకు వెరచి దేశము నుండి పారిపోవలసి వచ్చెను. మనము అభిషేకించిన అబ్షాలోము రణమున మడిసెను. కనుక రాజును మరలా కొని వచ్చుట శ్రేయము గదా అనుకొనజొచ్చిరి. ఇశ్రాయేలీయులు ఈ రీతిగా మదనపడుచున్నారని రాజు వినెను. వెంటనే దావీదు యాజకులు సాదోకు అబ్యాతారులకు కబురు పంపి యూదా పెద్దలతో ఇట్లు నుడువుడు. రాజును కొని వచ్చిన వారిలో మీరు చివరి వారు అనిపించుకోనేలా. మీరు నాకు సోదరులు, దగ్గరి బంధువులు. రాజును కొనివచ్చిన వారిలో మీరు చివరివారు అనిపించుకోనేలా. మరియు అమాసాతో ఇట్లు చెప్పుడు, నీవు నాకు చుట్టమువు కాదా, నీవు నాకు చుట్టమువు గాదా. యోవాబుకు బదులుగా నిన్నే సైన్యాధిపతిగా నియమింపనేని యావే నాకు కీడు తలపెట్టునుగాక అని చెప్పించెను. ఆ మాటలాలించి యూదీయులందరూ ఒక్కుమ్మడిగా దావీదుతో కలిసిపోయిరి. వారు రాజు బలగములతో వెంటనే తిరిగి రావెలను అని దావీదుకు వార్త పంపిరి. షిమీ ఉదంతము. రాజు యెరూషలేముకు పయనమై యొర్దాను చేరుకొనెను. అతనిని కలుసుకొని నది దాటించుటకై వచ్చిన యూదీయులు కూడా గిల్గాలు చేరిరి. గేరా కుమారుడు బెన్యామీనీయుడు బహూరీము పురవాసి షిమీ కూడా
యూదీయులతో వచ్చి రాజును కలుసుకొనెను. అతనితో 1000 మంది బెన్యామీనీయులు కూడా వచ్చిరి. సౌలు కుటుంబముకు ఊడిగము సీబా కూడా తన 15 కుమారులతో 20 మంది దాసులతో వచ్చి దావీదు కంటే ముందుగానే యోర్దాను చేరుకొనెను. వారు రాజకుటుంబమును నది దాటించి మెప్పు వడసిరి. రాజు నది దాటుచుండగా గేరా కుమారుడు షిమీ అతని కాళ్ల మీద పడి, ప్రభువుల వారు నా తప్పు మన్నింపవలయును. ఏలిక యెరూషలేము వీడిన నాడు ఈ దాసుడు చేసిన అవమానమును ప్రభువు విస్మరించుగాక. అసలా సంగతియే ప్రభువుల వారి స్మృతికి రాకుండుగాక. ఈ దాసుడు అపరాధము చేసిన మాట నిజమే. కనుకనే నేడు నేను యోసేపు గోత్రులందరిలోనూ మొట్టమొదట వచ్చి రాజును కలుసుకొంటిని అని విన్నవించుకొనెను. అప్పుడు సెరూయా పుత్రుడు అబీషయి, నాడు జంకు బొంకు లేక యావే అభిషిక్తుని శపించిన ఈ షిమీ నిక్కముగా వదార్కుడు అనెను. కాని దావీదు, సెరూయా పుత్రులారా, మీరీ సంగతి పట్టించుకోవలదు. ఇప్పుడు నన్నెదిరింపవలదు. ఇంతటి శుభదినమున ఇశ్రాయేలీయునొకనిని చంపుటయ్యా? నిశ్చయముగా నేడు నేను ఇశ్రాయేలీయులకు రాజును గదా అనెను. అతడు షిమీతో, నిన్ను చంపను అని ఒట్టు వేసికొనెను. మెఫీబోషెతు ఉదంతము. సౌలు మనుమడు మెఫీబోషెతు కూడా రాజునకెదురుకోలు చేయబోయెను. రాజు వెడలిపోయిన నాటి నుండి తిరిగి వచ్చు వరకు మెఫీబోషెతు తన కాలు సేతుల సంగతి పట్టించుకోలేదు. గడ్డము చక్కదిద్దుకోలేదు. దుస్తులు శుభ్రము చేసుకోలేదు. అతడు యెరూషలేము నుండి బయలుదేరి వచ్చి రాజును కలుసుకొనగానే రాజు, ఓయి, నీవు నాతో రావైతివేలా అని అడిగెను. మెఫీబోషెతు, ప్రభూ, నా దాసుడు నన్ను మోసగించెను. నేను కుంటివాడను గదా, నాకు గాడిదపై జీను వేయుము, నేనును రాజుతో పోయేదనని సేవకునికి చెప్పితిని. అతడు నన్ను గూర్చి ఏలికకు కళ్ళపుల్లి కబురులు చెప్పెను. అయినను ప్రభూ, నీవు దేవదూత వంటి వాడవు. ఇక నీకు సబబనిపించినట్లే చెయ్యుము. మా కుటుంబము వారందరూ నీ చేజిక్కి మడియుటకే నోచుకొనిరి. అయినను ఈ దాసుని నీ సరసన కూర్చుండి భోజనము చెయ్యుమంటివి. నేనిక నీకు విన్నవించుకోనేలా అనెను. రాజు, ఓయి, నీవిక చెప్పనక్కరలేదు. సీబా, నీవు ఆ ఆస్తిని సమముగా అనుభవింపుడు. ఇది నా ఆజ్ఞ అని వక్కానించెను. మెఫీబోషెతు, ఆ పొలము పుట్ర వానినే అనుభవింపనిమ్ము. ప్రభువు సురక్షితముగా నగరము చేరుకొనెను. నాకు అదియే 10,000 అని బదులు పల్కెను. బర్సిల్లయి ఉదంతము. గిలాదీయుడగు బర్సిల్లయి కూడా రోగెలీము నుండి పయనమైపోయి దావీదుతో కొన్నాళ్లు గడపి అతనిని యోర్దాను వరకు సాగనంపుటకు వచ్చెను. అతడు 80 ఏండ్ల పండు ముసలి. రాజు మహానాయమున ఉన్నంత కాలం అతడే ఇతనిని పోషించెను. బర్సిల్లయి సిరి సంపదలతో తులతూగువాడు. రాజు అతనితో, నీవును నా వెంట యెరూషలేమునకు రమ్ము. ఈ ముసలి ప్రాయమున నిన్ను నా ఇంట ఉంచుకొని నా పెట్టుపోతలతో అలరింతును అని అనెను. కాని బర్సిల్లయి రాజును చూచి, నీతో యెరూషలేము వచ్చుటకు నేనింకనూ ఎన్నేండ్లు బ్రతుకుదును? నాకిప్పటికి 80 ఏండ్లు. మంచి చెడ్డలు గుర్తింపగల శక్తి సమసిపోయినది. అన్నపానీయముల రుచి నశించినది. గాయనీ గాయకులు పాడు పాటలు చెవులకు వినిపింపవు. ఇట్టి నేను నీ వెంట వచ్చినా నీకు భారమగుట తప్ప ప్రయోజనమేమీ లేదు. ఈ దాసుడు నది దాటు వరకు నీ వెంట వచ్చును.
యెరూషలేముకు తోడ్కొని పోవనంతటి సత్కారము నాకేలా? నేను మా ఇంటికి వెడలిపోయి నా తల్లిదండ్రుల సమాధి చెంతనే కన్ను మూసెదను. కాని ఇడుగో నీ దాసుడు కింహాము, వీనిని నీ వెంట గొనిపోయి నీకు తోచిన రీతి నాదరింపుము అని పల్కెను. రాజు, కింహామును నా వెంట పంపుము, అతనికి మేలు చేసి నీకు ప్రియము కలిగింతును. నిన్ను చూచి అతనికి నీవు కోరిన ఉపకారమెల్లా చెయ్యుదును అనెను. అంతట రాజు పరిజనులందరూ యొర్దాను దాటిరి. దావీదు బర్సిల్లయిని ముద్దిడుకొని దీవించెను. ఆ వృద్ధుడు తన నగరముకు వెడలిపోయెను. యూదియులు ఇశ్రాయేలీయుల వాదోపవాదములు. రాజు గిల్గాలు చేరుకొనెను. కింహాము కూడా రాజుతో పోయెను. యూదియులందరూ రాజును అనుసరించి వెళ్ళిరి. ఇశ్రాయేలీయులలో సగము మంది మాత్రము అతని వెంటబోయిరి. ఇశ్రాయేలీయులు ఒక్కుమ్మడిగా రాజునొద్దకు వచ్చి, మా సోదరులైన ఈ యూదియులు మాత్రమే ప్రభువును కుటుంబముతో పరిజనులతో ఏరు దాటింపనేలా అని అడిగిరి. యూదియులు, రాజు మాకు దగ్గర చుట్టము గదా, దీనికి మీరెంతగా అసూయపడనేలా? మేమేమి రాజు సొమ్ము తెగదింటిమా? అతడు మాకేమైనా ఈడవలు బాడవలు పంచి ఇచ్చెనా అనిరి. ఇశ్రాయేలీయులు యూదియులతో, మేము మీకంటే 10 రెట్లు ఎక్కువగానే రాజు క్షేమము నబిలసింతుము. పైపెచ్చు మేము మీకు జ్యేష్ఠులము, మీరా మమ్ము చిన్నచూపు చూచువారు. అసలు మొదట రాజును మరలా కొనివత్తమన్నదెవరు, మీరా మేమా అని వాదించిరి. కాని యూదియులు ఇశ్రాయేలీయుల కంటే పెద్దగా గొంతెత్తి అరచుచు ప్రతివాదము చేసిరి. రాజుల దినచర్య మొదటి గ్రంథము 24వ అధ్యాయము. యాజకుల వర్గీకరణ. అహరోను వంశజులు ఈ క్రింది వర్గములుగా విభజింపబడిరి. అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాసరు, ఈతామారు అని 4. నాదాబు, అబీహు తండ్రి కంటే ముందే గతించిరి. వారికి సంతానము లేదు కనుక వారి తరువాత ఎలియాసరు, ఈతామారు యాజకులైరి. దావీదు అహరోను వంశజులను వారి వారి పనులను బట్టి వర్గములుగా విభజించెను. ఎలియాసరు వంశజుడైన సాదోకు, ఈతామారు వంశజుడైన అహీమెలెకు అతనికి కార్యమున తోడ్పడిరి. ఎలియాసరు వంశజులను 16 వర్గములుగను, ఈ తామారు వంశజులను 8 వర్గములుగను విభజించిరి. ఎలియాసరు వంశజులలో కుటుంబ అధిపతులైన పురుషులు ఎక్కువ మంది ఉండిరి కనుక అట్లు చేసిరి. ఇరు తెగల వారి యందు దేవాలయ అధికారులు, ఆధ్యాత్మిక అధికారులు ఉండిరి కనుక చీట్లు వేసి వారికి పనులు నిర్ణయించిరి. లేవీయ శాఖకు చెందిన నెతనేలు కుమారుడు లేఖపుడు షెమాయ వారి వారి పేర్లను నమోదు చేసెను. రాజు, అతని అధికారులు, యాజకుడు సాదోకు, అబ్యాతారు కుమారుడు అహీమెలెకు, యాజకుల, లేవీయుల కుటుంబ అధిపతులు ఈ నమోదుకు సాక్షులు. ఇరు తెగలవారి యాజకులకు చీట్లు వేసి పనులు నిర్ణయించిరి. చీట్లు వేసి ఈ క్రింది వరుస క్రమములో 24 కుటుంబముల వారికి పనులు నిర్ణయించిరి. యెహోయారీబు, యదాయా, హారీము, సెయోరీము, మల్కీయా, మియామీను, హక్కోజు, అబీయా, యేషువా, షెకన్యా, ఎల్యాషీబు, యాకీము, కుప్పా, యెషేబెవాబు, బిల్గా, ఇమ్మేరు, హెసీరు, హప్పిస్సేసు, పెతహాయా, ఎహెజ్కేలు, యాకీను, గామూలు, లాయా, మాస్యా పైవారినందరినీ వారి వారి పనులతో నమోదు చేసిరి. వారు దేవాలయముకు పోయి ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు పూర్వము వారి వంశకర్త
అహరోను ద్వారా ఆజ్ఞాపించిన పనులన్నీ చేయవలయును. లేవీయుల సంతతి. లేవి వంశముకు చెందిన ఇతర కుటుంబాధిపతుల పేర్లివి: షుబువేలు అమ్రాము సంతతికి చెందిన ఎహ్దియా, రెహబ్యా పుత్రులో పెద్దవాడైన ఇష్షీయా, షిలోమితు ఇస్హారు సంతతికి చెందిన యాహాతు. హెబ్రోను తనయులు వయస్సు క్రమమును బట్టి వీరు: ఎరీయా, అమర్యా, యహాసియేలు, ఎక్మేయాము. మేకా ఉజ్జీయేలు సంతతికి చెందిన షామీరు, మీకా సోదరుడైన ఇష్షీయా మరియు ఉజ్జీయేలు సంతతికి చెందిన జకరియా. మెరారి సంతతికి చెందిన మహ్లి, మూషి. యూసియాకు 3 కుమారులు కలిగిరి. వారు షోహాము, సక్కూరు, ఇబ్రి. మహ్లీకి ఎలియాసరు, కీషు అని 2 పుత్రులు కలిగిరి. ఎలియాసరుకు సంతతి లేదు, కాని కీషుకు ఎరాప్మేలు అను తనయుడు కలిగెను. మూషికి 3 కుమారులు కలిగిరి. వారు మహ్లి, ఏదేరు, ఎరీమోతు అనువారు. లేవీయుల సంతతికి చెందిన కుటుంబములివి. తమ బంధువులు అహరోను వంశజులు యాజకుల వలె వీరు చీట్లు వేసుకొని ఆయా కుటుంబాధిపతులకు వారి కనిష్ట సోదరులకు రావలసిన పనులేవో నిర్ణయించుకొనిరి. దావీదు రాజు సాదోకు, అహీమేలెకు యాజకుల, లేవీయుల కుటుంబ నాయకులు ఈ చీట్లు వేయుటకు సాక్షులుగా ఉండిరి. 38వ కీర్తన. బాధలలో దేవునికి మనవి. ఓ ప్రభూ, నా మీద కినుకబూని నన్ను చీవాట్లు పెట్టకుము. నా మీద ఆగ్రహము చెంది నన్ను శిక్షింపకుము. నీవు రువ్విన బాణములు నా శరీరమున గురుచుకొనినవి. నీ హస్తము నన్ను శిక్షించినది. నీ కోపము వలన నేను రోగము వాతపడితిని. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా పాపములు అను వెల్లువ నన్ను ముంచివేసినది. నా దోషములు అను పెనుభారము నా మీద నిలిచి నన్ను కృంగదీసినది. నా బుద్ధిహీనత వలన నా గాయములు కృళ్ళి దుర్గంధం ములుకుచున్నవి. నేను వంగిన దేహముతో కృంగి కృశించుచు దినమంతయు విలపించుచున్నాను. నేను జ్వరము వేడిమి వలన మాడిపోవుచున్నాను. నా దేహమున ఆరోగ్యము ఏమాత్రమునూ లేదు. నేను పూర్తిగా కృంగిపోయి వినాశము వాత పడితిని. హృదయ వేదన వలన మిగుల విలపించితిని. ప్రభూ, నా కోరికలు నీకు తెలియనివి కావు. నా నిట్టూర్పులు నీ వెరుగనివి కావు. నా గుండె దడదడ కొట్టుకొనుచున్నది. నేను సత్తువను కోల్పోయితిని. నా కన్నులలోని కాంతి కూడా అంతరించినది. నా స్నేహితులు, ఇరుగు పొరుగువారు నా గాయములను చూచి నా చెంతకు వచ్చుట లేదు. నా బంధువులు కూడా దూరముగా నిలుచుచున్నారు. నన్ను చంపచూచువారు నాకు ఉరులు పన్నుచున్నారు. నాకు కీడించువారు నా వినాశము గురించి మాటలాడుచున్నారు. రోజంతయు నా మీద కుట్రలు పన్నుచున్నారు. కాని నేను చెవిటివాని వలె వారి పల్కులు విననైతిని. మూగవాని వలె వారితో మాటలాడనైతిని. నేను వినలేని వాడనైతిని. వారి పలుకులకు బదులు చెప్పక ఊరకుంటిని. ప్రభూ, నేను నిన్నే నమ్ముచున్నాను. నీవు నాకు తప్పక ప్రత్యుత్తరమిత్తువు. నా ప్రార్థన ఇది. నా విరోధులు నన్ను జూచి సంతసింపకుందురుగాక. నా పాదములు తొట్రిల్లినప్పుడు వారు నా పతనమును చూచి ఉబ్బిపోకుందురుగాక. నేను పడిపోవుటకు సిద్ధముగా ఉన్నాను. నాకు నిరంతరము నొప్పి కలుగుచున్నది. నేను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. నా తప్పిదములకు దుఃఖపడుచున్నాను. నా శత్రువులు బలిసి వృద్ధిలోకి వచ్చుచున్నారు. చాలా మంది నిష్కారణముగా నన్ను ద్వేషించుచున్నారు. నేను మేలు చేయగా నాకు కీడు చేసిన వారున్నారు. నేను మంచిని చేయ యత్నించుచున్నాను గనుక వారు నాకు శత్రువులగుచున్నారు. నా దేవుడవైన ప్రభు, నీవు నన్ను చేయి విడువకుము. నన్ను ఉపేక్షించుచు దూరముగా నిలిచి ఉండకుము. నా రక్షకుడవైన ప్రభు, నీవు నన్ను ఆదుకొనుటకు శీఘ్రమే రమ్ము.